తెలంగాణలో కరెంటు వైర్లు కిందికి ఉండడం వలన పొలాలలో రైతులు హైదరాబాదు నగరంలో రామంతాపూర్ గోకుల్ నగర్లో శ్రీకృష్ణుడి రథయాత్ర తీస్తుండగా కరెంటు షాకుతో 5 మరణించారు. పాటి డిమాండు ఏమిటంటే కరెంట్ ఆఫీసర్లందరినీ ఉరి తీయాలి, కొంతమందిని జైళ్ళల్లో పెట్టాలి, అప్పుడు గాని కరెంట్ డిపార్ట్మెంటుకు బుద్ధి రాదు. పాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ కామ్రేడ్ మచ్చల్ల నక్సలైటు వెంకటరెడ్డికి ఓటేసి అధికారం ఇస్తే పైన వైర్లు అనే పద్ధతి లేకుండా భూగర్భ కేబుల్ల ద్వారా అందరికీ కరెంటు. కరెంటు సరఫరా చేస్తాము, రథయాత్రలో విషాదం. కృష్ణాష్టమి సందర్భంగా చేపట్టిన యాత్రలో ఇనుపరదానికి తగిలిన కరెంటు వైరు 5 మృతి, 4 గాయాలు. హైదరాబాదులోని రామంతాపూర్లో ఘటన. క్షతగాత్రుల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మ్యాన్ మృతుల కుటుంబాలకు మంత్రి శ్రీధర్ బాబు పరామర్శ 5 లక్షల చొప్పున పరిహారం. బాధ్యులపై చర్యలుంటాయని హెచ్చరిక. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతోనే ఘోరం. మృతుల కుటుంబ సభ్యులు స్థానికుల నిరసన. దుర్ఘటనపై పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి. తెలంగాణలో పేద ప్రజలందరికీ నెలకు 30,000 జీతం. పని ఉన్నా లేకున్నా పని దొరికేంత వరకు నెలకు 30,000 జీతం ఇస్తూనే ఉంటాము. తెలంగాణ మహిళలందరికీ తెలంగాణ మహిళలందరికీ ఉచిత కారు, ఉచిత డ్రైవింగ్ నేర్పిస్తాము. తెలంగాణ పేద మహిళలందరికీ ఉచిత 2 తులాల బంగారు చైను చేయించి మెడలో వేస్తాము. ప్రతి ఒక్కరికి 25 ఏళ్ళు వచ్చే వరకు ఫెయిల్ అనేది లేకుండా చదివిస్తాము. పాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు.